ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 14వ వచనం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి. ఇక్కడ భక్తుడైన దావీదు ఏమని చెప్తున్నాడంటే, దేవుని గురించి పడిపోవు వారందరినీ ఉద్ధరిస్తాడంట. ఉద్ధరించడం అంటే ఏంటి? అభివృద్ధి పరచడం. ఉదాహరణకి ఒక కంపెనీ బాగా డౌన్లో ఉందనుకోండి, దాన్ని ఒకరు వచ్చి డబ్బులు పెట్టడం ద్వారానో లేకపోతే తెలివితేటల ద్వారానో దాన్ని డెవలప్ చేస్తే దాన్ని ఉద్ధరించడం అంటారు. అర్థమైందా? ఆ విధంగా దేవుడు తన యొక్క తెలివితేటల ద్వారా దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఆ విధంగా ఉద్ధరిస్తాడనమాట. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిపోవడం అంటే ఏంటి? మానసికంగా కృంగిపోయటం అంటారు. వీడు తేరుకోవడం చాలా కష్టం, వీడు బాగా డిసప్పాయింట్ అయిపోయాడు, కృంగిపోయాడు, ప్రేమలో పడిపోయాడు, అతిగా నమ్మాడు, ఇలాంటి వాక్యాలన్నీ వస్తాయి అన్నమాట, మాటలన్నీ. ఇలాంటి వాటికి కృంగిపోవటం అంటారు. అలా కృంగిపోయే వారిని మంచి ధైర్యంతో, అంటే చుట్టుప్రక్కల వారితో అయినా సరే మంచి మాటలు చెప్పి తన్ని ఇంకా ధైర్యాన్ని పెంచడం లాంటివి చేసి కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. అంటే మళ్ళీ తిరిగి యథాస్థితిలో తను నిలబడటానికి వాళ్ళకి తోడ్పాటు చేస్తాడు. అది ఏ విధంగా చేస్తాడు? పక్కవారితో ద్వారా ఉండొచ్చు, స్నేహితుల ద్వారా ఉండొచ్చు, బంధువుల ద్వారా ఉండొచ్చు, మన శ్రేయోభిలాషులు ఎవరైనా వాళ్ళ ద్వారా అయినా సరే మనకి మంచి చెడు చెప్పి మనల్ని మళ్ళీ పురాతన స్థితికి, అంటే పాత స్థితికి తీసుకురావడానికి ఉపయోగపడతాడు, చేస్తాడు దేవుడు అంత అద్భుతంగా. కానీ మనకేనంటే ఇది దేవుడే చేశాడు అని మనకు తెలియదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరు ఏది చేసినా మంచి చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి, చెడు చేసిన వారిని గొడవలు పడకుండా వాళ్ళని దూరం పెట్టాలి. మంచి చేసిన వారిని ఇంకా వాళ్ళతో కలిసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఎంతమందికి మీరు చేయూతని అందించాలి. ఆ విధంగా డెవలప్ అవ్వాలి. ఎందువల్లంటే మన దేవుడు కూడా తనకి ఎంతమంది భక్తులున్నా, ఎంతమంది దేవుడిని నమ్ముకున్న వారు ఉండా, అందరినీ ఎలా అయితే వాళ్ళకి కృంగిపోయినా ఓటమి ఎదురైనా కానీ వాళ్ళందరినీ ఎలా అయితే లేవనెత్తుతాడో, అందరి మీద ఒకటే ప్రేమ ఎలా ఉంటుందో, దేవుడిని నమ్ముకున్నా నమ్మకపోయినా ఎలా అయితే ప్రేమ ఉంటుందో ఆ విధంగా మనం కూడా మన కింద పనిచేసే వారందరినీ ప్రేమించాలి. అలా ప్రేమించగలిగితేనే వాళ్ళని మనం ఎక్కువ సంవత్సరాలు మన కింద పనిచేసే వారికి పెట్టగలుగుతాం. అలాగే అవతల ఉద్యోగం చేసేవాళ్ళు కూడా మన ప్రేమని, మన మంచితనాన్ని అర్థం చేసుకుని ఇంకా ముందుకు సాగాలి. ఆ విధంగా మనం ఇంకా అభివృద్ధి చెందుతాము, లేవనెత్తబడటం. అర్థమైందా? ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని, ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని వాక్యానికి వ్యతిరేకం కాకుండా, దేవుని వాక్యం మనం చెప్పకుండానే మన ప్రవర్తన ద్వారా నలుగురికి తెలుస్తుంది. ఎందువల్ల? వీళ్ళు ఇంత కరెక్ట్గా ఉంటున్నారు, ఇతని ప్రవర్తన ఎలా ఉంది కాబట్టి. ఎందువల్ల ఉంది? ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నట్టు ద్వారా ఉంది అనే ఒక మెసేజ్ మనం చెప్పకుండానే బయటకు వెళ్తుంది. ఆ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుని నిలబడి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్, 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 ఆమెన్. మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఆమెన్, ఆమెన్, ఆమెన్.